మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆల్ ఇండియా లెవెల్లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2018లో ఆల్ ఇండియా స్థాయిలో 57వ ర్యాంక్ సాధించినటువంటి మహమ్మద్ అబ్దుల్ షాహిద్ గారు మన దగ్గర ఉన్నారు. సో మరి వారు ఈ యొక్క విజయం సాధించడానికి ఏ విధమైనటువంటి కృషి చేశారు, ఏ విధమైనటువంటి ప్రణాళికతో చదివారనే విషయాలు మరి సారు మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ముందుగా మన అచ్చంపేట ప్రాంతంలో, ఒక నల్లమల్ల ప్రాంతంలో, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆల్ ఇండియా లెవెల్లో 57 ర్యాంక్ సాధించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ మీరు స్ఫూర్తిగా నిలవబోతున్నారు. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. నా పేరు షాహిద్, మేము అచ్చంపేటలో ఉంటాం. మై ఫాదర్స్ నేటివ్ ఇస్ తుమ్మన్పేట్ విలేజ్, బల్మూర్ మండల్ అండ్ ఇన్ నార్కర్నూల్ డిస్ట్రిక్ట్. My mother's native is in Kolhapur and it is in same district, Narkarnool district. నేను 1 to 5th వరకు ఇక్కడే అచ్చంపేటలోనే చదువుకున్నాను. మోస్ట్లీ మదర్ దగ్గరే ఎడ్యుకేషన్ అయ్యింది. మమ్మీ డాడీతో నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత 6th to 10th నవోదయ విద్యాలయాల్లో వట్టెంలో చదివాను. ఆ తర్వాత బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ సిబిఐటి చేశాను. ఆ తర్వాత ఐగేట్లో 3 years జాబ్ చేసి, ఆ తర్వాత జాబ్కి రిజైన్ చేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడే సివిల్స్ కోచింగ్ తీసుకొని దెన్ ఐ గాట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ఇన్ మై 4th attempt. ఓకే సార్, మీరు స్కూలింగ్ అనేది అంటే 5th క్లాస్ వరకు ఇక్కడ నుంచి నవోదయలో చదివారు కదా. సో నవోదయలో మీరు ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉండే? అంటే సహజంగా మనకి సివిల్ సర్వీస్ ఏంటంటే బాగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే మంచి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, లేకుంటే మంచి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సివిల్ సర్వీసెస్ వస్తుందని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటుంటారు. సో మీరు ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్లో మీరు ఏ విధంగా ఉండేవాళ్ళు? యావరేజ్ స్టూడెంటా, అబవ్ యావరేజా, బిలో యావరేజా, అట్లా ఎడ్యుకేషన్ పరంగా? ఎడ్యుకేషన్ పరంగా యావరేజ్, బిలో యావరేజ్, సివిల్స్లో అలా ఇలా అంటే చాలా అపోహలు ఉంటాయి. కొంతమంది అంటారు గోల్డ్ మెడలిస్ట్ వస్తేనే సివిల్స్ వస్తుందా, గోల్డ్ అంటే సివిల్ సర్వీసెస్ కావాలంటే గోల్డ్ మెడల్ కావాలా, అలా ఇలా కాదు. ఇప్పుడు సపోజ్ మీరు బీటెక్ చేస్తున్నారు, మీరు 4 years మీకు ఏదైతే కోర్స్ ఉందో, ప్రొఫెషనల్ కోర్స్ ఉందో, యూ షుడ్ కంప్లీట్ దట్ ఇన్ ఏ డెఫినేటివ్ మేనర్. అంటే దాంట్లో ఏమేమి కోర్స్ కంటెంట్స్ ఉన్నాయో యూ షుడ్ కంప్లీట్ ఇట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఆ తర్వాత మీరు ఏదైనా ఫీల్డ్ తీసుకోండి, మెడిసిన్ తీసుకున్నా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సైంటిస్ట్, ఆంటర్ప్రినర్ కావాలన్నా, ఏంది కావాలన్నా మీరు ఆ జీల్తోని పనిచేయాలి. అంటే మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో యూ గివ్ ఇట్ 100%. సో మీరు ఇంతకుముందుకు ఏం చేశారు, తర్వాత ఏం చేస్తున్నారో అది కాదు. ఎట్ ప్రెజెంట్ ఓకే, నౌ యూ డిసైడెడ్ టు పర్సూ యువర్ సివిల్ సర్వీసెస్ డ్రీమ్. నౌ యూ వర్క్ అప్ ఆన్ ఇట్. It may take 3 years, 4 years, whatever it may take, but you should work upon it. సో మీ ప్రయర్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, నెక్స్ట్ ఏం ఉంటుంది, ఇంతకుముందు నాకు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, దట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ డిసైడ్ టు డూ దట్ వన్, గో హెడ్, దట్స్ ఇట్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్, మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండింది అంటే నేను అంటే మరీ ఫస్ట్ ర్యాంకర్ అలా కాదు, బట్ నేను ఎప్పుడు టాప్ 5 స్కూల్లో ఉన్నప్పుడు అయితే టాప్ 5లో ఉండేవాడిని ఎప్పుడు. నాకు అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు ఐఐటి జేఈలో ఎక్స్టెండెడ్ మెరిట్ లిస్ట్ వరకు వచ్చింది, బట్ నాకు ఎంసెట్లో డీసెంట్ కాలేజ్ వచ్చినందుకు నేను అందులో జాయిన్ అయ్యాను. దాని తర్వాత నేను అక్కడ ఐగేట్లో ఉన్నప్పుడు కూడా నాకు అక్కడ అంటే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి అక్కడ. సో వెరెవర్ యు ఆర్, మీరు ఎక్కడ ఉన్నా కానీ, మీరు ఏం చేస్తున్నా కానీ డూ ఇట్ అండ్ గివ్ ఇట్ 100%. అంతే. సో మీరు ఏదో వేరే మిత్స్ పెట్టుకోవడము అవుతుందా లేదా, అది కాదు మెయిన్. విచ్ ఎవర్ ఫీల్డ్ యూ హ్యావ్ చూజన్, గివ్ ఇట్ 100%.